పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ కు కనీసం ఒక్క మంచి పని కూడా చేశారా అని ప్రశ్నించారు కేటీఆర్. 2.5 ఏళ్లలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. అధికారమేమీ తమకు కొత్త కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డను, పాలమూరు గోసదీరుస్తా, పాలమూరు దశ మారుస్తా అని చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినారు. ఒక్కసారి దయచేసి గుండె మీద చేసుకొని పాలమూరు బిడ్డలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా అధికారం కోసమో మా కోటేయమని చెప్పట్లేదు, నేను మాకేదో కావాలని చెప్పట్లేదు. అధికారం ఏమీ కొత్త కాదు. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ గెలిస్తే అధికారం వస్తుంది, కొత్త ఏం కాదు అది. కానీ దయచేసి పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలమూరుకి ఏమన్నా మంచి చేసిందా చెడు చేసిందా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం పాలమూరుకు మంచి చేసిందా చెడు చేసిందా అది కూడా బేరీజ్ వేసుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి మీ జిల్లా బిడ్డ, కానీ మీ జిల్లాకి ఏమైనా లాభం జరిగిందా? మీ కల్వకుర్తికి ఏమైనా జరిగిందా? మీ మాడుగులకు ఏమైనా జరిగిందా? మీ అప్పారెడ్డిపల్లికి ఏమైనా జరిగిందా? ఆలోచన చేసుకోండి.